నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలైనటువంటి విడుదల రజని పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని కూడా బెదిరించి భయపెట్టి తన మీద ఏదైతే అంటే గత హయాంలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని కూడా బెదిరించి దాదాపు 2,20,00,000 రూపాయలు కూడా ఆయన దగ్గర వసూలు చేసినట్టుగా కూడా ప్రధాన ఆరోపణలు అయితే ఆమె ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఆమె గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలని ఇదంతా కూడా చేస్తుంది, వైసీపీ నుంచి అంటే వైసీపీ నాయకురాలుగా ఉన్నటువంటి నన్ను కావాలనే ఇరికించి తప్పుడు కేసులు పెడుతోంది, తప్పుడు కేసులు బనాయిస్తోంది అంటూ కూడా ఇక ఆవిడ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తన మర్ది మీద కూడా నా మర్ది మీద కూడా కేసు పెట్టారు, ఇక నా మర్దిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు, దాంతోపాటు నా మావగారిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, తప్పుడు కేసే తప్ప నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా ఆవిడ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఒక్కసారి ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఏదైతే ఈ ప్రధాన ఆరోపణకి సంబంధించి కూడా ఆమె స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసింది. తనతో పాటు తనని ముఖ్యంగా A1 నిందితురాలుగా కూడా చేర్చింది ఏసీబీ. ఇక ఏసీబీ గురించి మనం ఒక్కసారి పరిశీలిస్తే ఏసీబీ ఊరికే కూడా అంటే ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఊరికే ఎవరో చెప్పుడు మాటలు విని చేసేది కాదు. ఏసీబీ గురించి మన అందరికీ తెలుసు. దాదాపుగా కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది ఏంటి అని కూడా పరిశీలించింది. దాని తర్వాతే తన మీద కేసు పెట్టినట్టుగా కూడా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తోంది ఏసీబీ. ఇక ఏదైతే తను తప్పు చేసినట్టుగా తను స్టోన్ క్రషర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని దగ్గర 2,20,00,000 రూపాయలు కూడా వసూలు చేసింది, లంచం తీసుకుంది, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు చేపడుతోంది అనే అంశం మీద కూడా ఏసీబీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే తన మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక పల్నాడు జిల్లా యాడ్లపాడులో శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో విడుదల రజని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. ఇక మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఇంకా ఏదైతే ఇదంతా ఎప్పుడు జరిగిందని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. వాళ్ళ హయాంలో కూడా ఇదంతా జరిగింది. అయితే తనిఖీలు నిర్వహించడానికి కూడా వెళ్ళారు అన్నది కూడా ఒకటి తెలుస్తోంది. తనిఖీలు నిర్వహించేటప్పుడే ఇక తన్ని బెదిరించి భయపెట్టి 2,20,00,000 రూపాయలు ఇస్తేనే వదిలేస్తామంటూ కూడా ఇలాంటి కొన్ని ఆయనను భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. తనతో పాటు కలెక్టర్ కూడా ఉన్నారు. కలెక్టర్ కూడా ఆయన పేరు కూడా నేను చెప్తాను, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కూడా తనకు కూడా 10 లక్షల రూపాయలు కావాలంటూ కూడా తనను అడగడం జరిగింది. ఇక వీళ్ళందరూ కూడా ప్రధాన నిందితులుగా అయితే ఉన్నారు ప్రస్తుతం. ఇక వీళ్ళందరిది కూడా చేతు ఉంది. ఇందులో ప్రధాన చెయ్యి ఎవరిదా అంటే మన విడుదల రజనిది. ఇక ఆమె ఫైర్ లేడీ అని ఆమెకు ఒక బ్రాండ్ నేమ్ కూడా ఏర్పడింది. ఏదైతే మనం ఏ మీడియాలో ఛానల్లో చూసినా ఆమె ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఆమెని జగన్మోహన్ రెడ్డి ఆమె ఏదైతే పదవి ఇచ్చారో మంత్రి పదవి అది కూడా బాగా గట్టిగా మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నెగ్గి వస్తుంది అనే ఒక అంశం దృష్టిలో పెట్టుకొని తనకు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీలో నుంచి కూడా ఆమె బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఆమె పార్టీ పదవి కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి రాబోతోంది అన్నది కూడా బాగా వినిపించింది. ఒకప్పుడు అసలు ఆమెకి రాజకీయాలంటే తెలియనప్పుడు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీలో ఆమె ఓనమాలు నేర్చుకున్నటువంటి ఒక మనిషి. టీడీపీ పార్టీలో మొదటగా ఆమె ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత కూటమి నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ కూటమి వైపు చూస్తోంది, కూటమి వైపు రాబోతోంది అనే అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇక తాజాగా ఆమె స్టోన్ క్రషర్ అయినటువంటి యజమాని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకోవడము ఇది ఇక పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనికి ఆమె స్పందించడం జరిగింది. ప్రస్తుతము ఇక దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఆమెపై ఏదైతే ఏసీబీ గ్రౌండ్ లెవెల్లో కూడా విచారణ చేపట్టింది. అనంతరం ఆమె మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఆమెతో పాటు గుంటూరు ఆర్వీఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసినట్టు కూడా పూర్తిగా తెలుస్తుంది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర చర్యలు అవినీతి నిరోధక చట్టంలోని 77A, ఐపీసీ 384, 120B సహా పలు సెక్షన్లు కూడా చేర్చింది.
ఇందులో A1గా విడుదల రజనీని చేర్చింది. అనంతరం A2గా IPS పల్లె జాషువాని చేర్చింది. ఇక A3గా విడుదల రజని మరిది గోపిని కూడా చేసింది. A4గా రజని AP దొడ్డ రామకృష్ణులుగా పేర్కొంది. ఇక బెదిరింపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు తొలుత ఫిర్యాదు అందింది. దీంతో వాళ్ళు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. పూర్తి పక్కా ఆధారాలు దగ్గర పెట్టుకునే ఇక విడుదల రజనీపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మనం ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తోందో, ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు విడుదల రజని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆమె అయితే స్పందించలేదు. గతంలో అయితే స్పందించి ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చింది. ఇదంతా కూటమి ప్రభుత్వం కావాలని చేస్తోంది, ఓర్వలేనితనంగా చేస్తుంది, నన్ను నిందితురాలుగా చేయడం కోసం చేస్తోంది, ఏదో ఒకటి నా మీద తప్పుడు కేసు బనాయించాలి, నన్ను నిందితురాలుగా చేర్చాలనే ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని ఆమె చెప్పడం జరిగింది. కానీ తర్వాత మరి ఇప్పుడు తాజాగా ఈ ఏసీబీ కేసు మీద ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. మరి ఏం వివరణ ఇస్తుందో కూడా చూడాలి. ఏసీబీ అయితే ఖచ్చితంగా విచారణ చేపడుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్లలో ఏదైతే వీళ్ళు A1, A2, A3, A4గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారిస్తుంది. విచారణ అనంతరం దీంట్లో గనక పక్కా ఆధారాలతో ఇప్పటికే ఈమె ప్రధాన నిందితురాలుగా అయితే కనిపిస్తోంది ఏసీబీకి. కానీ ఇక ఆవిడ ఒప్పుకుంటుందా, ఏం చేస్తుందా అన్నది పక్కన పెడితే, ఈ విషయంలో విడుదల రజనీ ఇది కనుక సీరియస్ ఇష్యూ అని తెలిస్తే గనక ఖచ్చితంగా 7 ఏళ్ల పాటు జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతోంది. 7 ఏళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తంగా ఏసీబీ కనుక మొత్తంగా ఇది సీరియస్ గా జరిగింది. ఈమె ప్రధాన నిందితురాలుగా ఉంది. ఇక ఈమె ఏదైతే తప్పు చేసింది అని కనుక ప్రూవ్ చేయగలిగితే, అయితే ఈవిడ లంచం తీసుకునే విషయంలో ఈవిడతో పాటు పలు అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ మర్ది గారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా నిజం అని తేలితే కనుక ఖచ్చితంగా 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక దీంతో అప్పటికి ఏసీబీ డీజీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా విచారణ చేపట్టారు. ఇక నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు. ఆ తర్వాత ఆయన సిఫార్సు మేరకు ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది. ఏదైతే ఏసీబీ ఇవన్నీ కూడా ఏసీబీ ఏం చేపట్టబోతుందని కూడా ప్రభుత్వానికి తెలియజేయడంతో ఏసీబీ విచారణకు కూడా సర్కారు ఆదేశించడం జరిగింది. దీంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సెప్టెంబర్ 2020లో పల్నాడు జిల్లా యాడ్లపాడు మండలం విశ్వనాథుడి కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులకు పిలిపించినటువంటి ఎమ్మెల్యే విడుదల రజని విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించిందట. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎమ్మెల్యే రజని ఏం పిలుపునిచ్చింది, విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందని బెదిరించింది. అంటే డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాం, కళ్ళు మూసుకున్నది. అంటే అధికారులందరూ వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యంగా వైసీపీ అధికారులందరూ ఇంతేనా? మనం ఏది గత్తం తవ్వుకున్నా కూడా వైసీపీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే మనం చూస్తే డబ్బులు లంచం తీసుకోవడం, తప్పు ఏదైనా సరే తప్పుని ఒప్పు చేయడం. అంటే డబ్బు ఉంటే తప్పు ఒప్పు తప్పైపోతుంది. ఇలాంటివన్నీ కూడా వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా చలామణి అయ్యారు, మన అందరికీ తెలుసు. దాంట్లో ఇప్పుడు తాజాగా విడుదల రజని ఎప్పుడెప్పుడా ఇంకెవరా వైసీపీలో అని ఎదురు చేస్తున్నటువంటి సమయంలో విడుదల రజని పేరు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు విడుదల రజని ఒక తాజాగా ఏసీబీ కేసులు అయితే ఇరుక్కుంది మొత్తానికి. ఇక నిజంగానే ఆమె తప్పు చేసిందని కూడా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏసీబీ పక్క ఆధారాలతోనే కేసు నమోదు చేసినట్టుగా కూడా ఒక పక్క చెప్తోంది. అయితే ఇక విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే 5 కోట్లు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇక దాంట్లో నుంచి ఆమెకు ఆ యజమాని ఎంత చెల్లించాడా అంటే 2,20,00,000 రూపాయలు చెల్లించాడు. అలాగే గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తన బృందంతో స్టోన్ క్రషర్ కు వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేశారనేది, ఎవరు ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారని, విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక విజిలెన్స్ హెడ్ క్వార్టర్స్ కు దీని గురించి సమాచారం ఇవ్వలేదనేది మరో ఆరోపణ. ఇక దాడుల భయంతో స్టోన్ క్రషర్ యజమానులు 2,20,00,000 చెల్లించారని ఐపీఎస్ అధికారి జాషువాకు 10 లక్షలు కూడా ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. ఇక మొత్తంగా అయితే ఇది బయటపడింది. ఐపీఎస్ ఆఫీసర్ జాషువాకి 10 లక్షల రూపాయలు చెల్లించాడు ఆ యజమాని. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి విడుదల రజనీకి 2,20,00,000 రూపాయలు చెల్లించాడు. అంటే ఆమె
దాడులు మీ మీద దాడులు జరగకుండా ఉండాలంటే నాకు ఇంత డబ్బు కావాలని బెదిరించింది. అంటే ఒక అధికారంలో ఉండి ఒక పదవిలో ఉండి ప్రజలకు సేవ అందించాల్సింది పోయి ఎక్కడికంటే అక్కడికి పోయి అక్కడి నుంచి మనకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది, మీ మీద దాడులు చేపట్టాలి, కానీ దాడుల నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మాత్రం నాకు ఇంత డబ్బు చెల్లించాలి అంటే ఇంత పెనాల్టీ అనేది ఇలా చేయడము వైసీపీ హయాంలోనే ఇవన్నీ సాధ్యం. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఇక వైసీపీ హయాంలో ప్రతి ఒక్క అధికారి ఎవరి గురించి చూసుకున్నా కూడా అంటే ఈ తప్పుడు చర్యలకు పాల్పడడం అనేది వైసీపీ హయాంకే సాధ్యమవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఇక మరోవైపు ఏపీఎస్ అధికారి జాషువా చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కూడా సిఫార్సు చేసింది. అయితే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1970 ప్రకారం జాషువా నిబంధనలు ఉల్లంఘించినట్టు పేర్కొంది. ఇక సివిల్ సర్వీస్ అధికారి చట్టాన్ని ధిక్కరించి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం పనిచేశారనేది ఆరోపిస్తోంది. ఇక దీనికి సంబంధించి కూడా మొత్తంగా వీళ్ళందరూ కూడా A1, A2, A3, A4గా అయితే ఏసీబీ చేర్చింది. ఇక దాంట్లో ప్రధాన నిందితురాలుగా A1గా ఉన్నటువంటి విడుదల రజనీని చేర్చింది. ఇక మరి విచారణకు వెళ్తుందా, ఏసీబీ విచారణకు వెళ్తుందా ఏంటన్నది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికైతే దీని మీద అయితే స్పందించలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో స్పందించింది కానీ ఇప్పటికీ కూడా మరి ఇంకా ఏ విషయం కూడా స్పందించలేదు. మరి స్పందించి ఒకవేళ మీడియా ముందుకు వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెడుతుందా, మరి దీనికి తగినటువంటి వివరణ ఏ విధంగా ఇస్తుంది ఏంటి, లేదంటే విచారణకు వెళ్తుందా, తప్పు ఒప్పుకొని విచారణకి వెళ్ళి అక్కడ మరి ఏం జరుగుతుందన్న ఇవన్నీ అంశాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి మరి, ఎందుకంటే ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి ఇది దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మరి ముమ్మరం చేస్తారా, ఏం జరుగుతోంది ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూడాలి మరి మరింత సమాచారం ఆమె గురించి ఏసీబీ వివరణ ఇస్తుందా, లేదంటే ఆమె విచారణ అనంతరం మనకి ఏమన్నా బయటకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వివరాలని కూడా చూస్తూనే ఉండాలి. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.